వాళ్ళు స్వీటీని తీసుకుపోతామని గొడవ చేస్తే మీరు పంపించేస్తారా? చెప్పండి, పంపించేస్తారా? అది నేనెలా చెప్పగలను కమలా? అయినా నీకు తెలుసు కదా మన ఇంట్లో మా నాన్న తీసుకున్న డెసిషన్ ఫైనల్ అని. మావయ్య తప్పకుండా స్వీటీని పంపించేద్దాం అంటారు. దానికి మీరు ఓకే అంటారా? అంతే కదా కమలా. అంటే ఇప్పుడు కూడా మీ నాన్న ఏది చెప్తే అదే మీరు చేస్తారన్నమాట. అవును, అర్థమైంది. నాకు చాలా బాగా అర్థమైంది. మనం ఈ ఇంట్లో ఉన్నంత కాలం మీరు మీ నాన్న మాట జవదాటరు. అది కాదు కమలా. ఏమండి? లేదండి, ఇంకా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నా మనవరాల్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు. అందుకే మనం వేరు కాపురం పెడదాం. ఈ ఇంటికి ఈ మనుషులకి చాలా దూరంగా వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావు కమలా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునండి, నాకు పిచ్చే పట్టింది. ఈ ఇంట్లో ఉన్నంత కాలం మీరు మీ నాన్న చెప్పినట్టే చేస్తారు. ఆయన అవును అంటే అవునంటారు, కాదంటే కాదంటారు. అంతేకాని మన గురించి కానీ మన పిల్లల గురించి కానీ అస్సలు మీరు ఆలోచించరు. ఆయన చాదస్తం వల్ల నా కొడుకు ఎలాగూ నాకు కాకుండా పోయాడు. ఇప్పుడు కూడా ఆయన పెత్తనానికి బలైపోవాలా? లేదంటే లేదు, అలా జరగడానికి వీల్లేదు. నాకు నాకు నా మనవరాలు కావాలి. ఎవరొచ్చి అడిగినా నా మనవరాల్ని నేను ఇవ్వను. వద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అండి, వెళ్ళిపోదాం. మీ నాన్నని ఇక్కడే పట్టింపులతో ఊరేగనివ్వండి. కమలా, మనం ఎక్కడికి వెళ్లేది లేదు. మా నాన్నతో పాటు ఇక్కడే ఉంటున్నాం. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కానీ నా కొడుకు ప్రాణాలు పోయాయండి. కన్న తల్లిగా వాడి విషయంలో ఏడుస్తూ ఉండిపోయానే కానీ నేను ధైర్యం చేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. ఆ రోజు అలా చేసుంటే ఒకవేళ నా కొడుకు కోడలు బతికే ఉండేవాళ్లేమో. కానీ నా మనవరాలి విషయంలో అలా జరగనివ్వను. మీరు రానంటున్నారు కదా, రావద్దండి, ఇక్కడే ఉండండి. నేను మాత్రం వెళ్ళిపోతాను. కమలా, ఏంటి వెళ్ళిపోతావా? అవును, నా కొడుకు ఎలాగైతే కట్టుబట్టలతో వెళ్ళిపోయాడో అలాగే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడో చోట 4 డాన్స్ క్లాసులు చెప్పుకునైనా నా మనవరాల్ని నేను కాపాడుకుంటాను. అంతేకాని నేను ఎవ్వరికీ ఇవ్వను. కమలా, మీరు ఆపడానికి ప్రయత్నించేటట్టయితే నేను వినను. నన్ను పంపించడానికి మీ అహం అడ్డొస్తే నాకు విడాకులు ఇచ్చేయండి. అప్పుడు మీ నాన్న ఫిలాసఫీ ప్రకారం నాకు మీకు ఏ బంధం ఉండదు, ఎలాంటి బంధుత్వం కూడా ఉండదు. కమలా, ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? నువ్వు నాకు విడాకులు ఇస్తావా? నువ్వు లేకుండా నేను ఉండగలనా? చెప్పు చెప్పు కమలా. మరి మరి నన్నేం చేయమంటారండి? నా ముందే ఒక్కొక్కరు దూరం అవుతుంటే చూస్తూ ఉండిపోవాలా?
అది నా వల్ల కాదు. నా ప్రాణం పోయినా సరే నా మనవరాల్ని నేను ఎవరికి ఇవ్వను ఇవ్వను ఇవ్వను. సరే కమలా, సరే. అన్నయ్య నిజంగానే చచ్చిపోయాడు తాతయ్య. మన బిడ్డయ్యా, మన బిడ్డ మహాలక్ష్మిలా ఉంది. డాడ్, టాబ్లెట్ వేసుకోండి. వద్దు మృణాళిని, అలా అనకండి డాడ్. ప్లీజ్ నా కోసం వేసుకోండి. ఇదిగోండి. మృణాళిని, నేనే రోజు ఎవరికి ఏ అన్యాయము చేయలేదు. ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టలేదు. అడిగిన వాళ్ళందరికీ సహాయం చేశాను. మీ అమ్మ పేరు మీద ట్రస్ట్ పెట్టి ఎంతో మంది పేద పిల్లలకి ఉచితంగా వైద్యం చేయిస్తున్నాను. ఒక్కొక్కరికి 25 లక్షలు ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు వాళ్ళెవరో వచ్చి మా బిడ్డను మాకివ్వండి అని గొడవ చేస్తున్నారు. సొసైటీలో పరువు మర్యాదలతో బ్రతుకుతున్న నాకెందుకమ్మా ఆ భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తున్నాడు? డాడ్, మీరు బాధపడకండి. అయినా మీరిది శిక్ష అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ భగవంతుడు మీకిచ్చిన వరం అనుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు మృణాళిని? అవును డాడ్, అసలు మీరు నన్నేం చేయమని అడిగారు? ఆ పిల్లల్ని ఈ ఇంటి నుంచి దూరం చేయమనే కదా. ఇప్పుడు అదే జరగబోతోంది కదా. మీరేం వరి అవ్వకండి. వాళ్ళు స్వీటీని తీసుకెళ్లేలా నేను చేస్తాను. నువ్వెలా చేస్తావు? చట్ట ప్రకారం వాళ్ళు స్వీటీని తీసుకెళ్లే హక్కు లేదంటున్నారు కదా. నిజమే, కానీ నా ప్లాన్స్ నాకున్నాయి డాడ్. డాడ్, మీరు తప్పుగా అనుకోకండి. మీకు చెప్పకుండా కొన్ని పనులు చేశాను. ఏం చేసావు? స్వీటీ కన్నవాళ్ళని కనుక్కుంది నేనే. ఆ రాజయ్యని కలిసి మన ఇంటికి రమ్మని చెప్పింది నేనే.